సెరికల్చర్ సిరులు కురిపిస్తోంది. కరువుకు కేరఫ్గా చెప్పుకునే రాయలసీమ జిల్లాల్లోనూ అన్నదాతలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తోంది. ఆరుతడి పంటలు, వేరుశనగ లేదంటే పండ్ల తోటలు సాగు చేసే రైతులు ఇప్పుడు సెరికల్చర్తో లాభాల బాటలో పయనిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో మల్బరీ సాగు, పట్టుపురుగుల పెంపకం ద్వారా ఆదాయం పొందుతున్న సెరికల్చర్ రైతులపై సాక్షి సాగుబడి ప్రత్యేక కథనం. రాయలసీమ జిల్లాల పేరు చెప్పగానే ఒకప్పుడు ఆరుతడి పంటలు గుర్తుకొచ్చేవి. వర్షాధారంగా సాగు చేసే పంటలే వారి జీవనాధారం. ఆ తర్వాత కొంతమేర సాగునీటి వసతి పెరగడంతో వేరుశెనగ, పండ్ల తోటల పెంపకంపై దృష్టి సారించారు. ఇప్పుడు సాగునీటి వసతి మరింతగా పెరిగింది. దీంతో చాలామంది రైతులు కొత్త కొత్త పంటల సాగు దిశగా ఆలోచన చేస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు. వరి, పత్తి, వేరుశెనగ, ఆరుతడి పంటలకు భిన్నంగా చిత్తూరు జిల్లా రైతులు మాత్రం మల్బరీ తోటను సాగు చేస్తూ వాటితో పట్టుపురుగులను పెంచుతూ మంచి ఆదాయం పొందుతున్నారు. మల్బరీ తోటలను సాగు చేస్తూ పట్టుపురుగులను పెంచే వ్యవసాయ అనుబంధ పరిశ్రమను సెరికల్చర్గా పిలుస్తారు. ఇది పట్టు పరిశ్రమకు ముడిసరుకును అందిస్తుంది. ఒకప్పుడు పట్టుపురుగుల పెంపకం చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారంగా ఉండేది. కానీ ప్రభుత్వాల చొరవ, శాస్త్రవేత్తల సహకారంతో సెరికల్చర్ రైతులకు ఇప్పుడు వరంగా మారుతోంది. పట్టుపురుగులకు ఆహారమైన మల్బరీ తోటలను సాగు చేసి ఆ ఆకులను పట్టుపురుగులకు ఆహారంగా వేసి పురుగులు గూళ్లు కట్టుకునేదాకా పెంచి ఆ గూళ్లను మార్కెట్లో విక్రయించడం ద్వారా రైతులు ఆదాయం పొందుతున్నారు. సెరికల్చర్లో 60% మల్బరీ సాగుకు, 40% షెడ్డు కార్యకలాపాలకు కేటాయిస్తారు. అంటే సెరికల్చర్లో ప్రధాన పాత్ర మల్బరీ సాగుదే. ఈ నేపథ్యంలో మల్బరీ సాగు మెళకువలేంటో ఓసారి తెలుసుకుందాం. సెరికల్చర్ను 2 రకాలుగా విభజిస్తారు. అందులో ఒకటి పట్టుపురుగులకు ఆహారంగా వేసే మల్బరీని సాగు చేయడం. సెరికల్చర్ మొత్తంలో మల్బరీ సాగు వాటా 60%. అంటే మల్బరీ సాగును తక్కువ ఖర్చుతో పూర్తి చేసుకోగలిగితే సెరికల్చర్లో రైతన్నకు మంచి లాభాలు వచ్చినట్లే.
మిగతా పంటలతో పోలిస్తే మల్బరీ సాగు చాలా సులభం. ఒకసారి పంట వేస్తే దాదాపు 25 నుంచి 30 సంవత్సరాల దాకా పంట చేతికి వస్తూనే ఉంటుంది. అంతేకాదు మల్బరీ తోటలను పెంచడానికి ఎరువులు, పురుగు మందుల ఖర్చు కూడా పెద్దగా ఉండదు. అందుకే మల్బరీ తోటలను చాలా తక్కువ పెట్టుబడి ఖర్చుతో పెంచుకోవచ్చు. మల్బరీ తోటలను సాగు చేసుకునే రైతులు నర్సరీల నుంచి మొక్కలు తెచ్చి నాటుకోవడం ఒక పద్ధతి అయితే, పెరిగిన చెట్టు నుంచి కొమ్మలు కత్తిరించి నాటుకోవడం మరో పద్ధతి. కొమ్మలు నాటుకోవడం ద్వారానే ఎక్కువ మంది రైతులు మల్బరీని సాగు చేస్తుంటారు. మల్బరీ సాగులో ఎరువుల యాజమాన్యం విషయానికి వస్తే క్రమం తప్పకుండా పశువుల పేడ వేస్తే సరిపోతుంది. దిగుబడి తగ్గుతుందనిపిస్తున్నప్పుడు మాత్రం యూరియా, కాంప్లెక్స్ ఎరువుల వంటివి వేయాలి. ఇక క్రిమిసంహారక మందుల జోలికి పెద్దగా వెళ్లాల్సిన అవసరం లేదు. మల్బరీ తోటలు సాగు చేసే రైతులకు నెల తిరగకుండానే పంట చేతికొస్తుంది. అంటే పట్టుపురుగులకు అవసరమైన ఆహారాన్ని ఎప్పటికప్పుడు కోసుకుంటూ తెచ్చివేయాలి. ఇప్పుడు చాలామంది రైతులు పట్టుపురుగులు పెంచకపోయినా కేవలం మల్బరీ తోటలను పెంచడం ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతున్నారు. సెరికల్చర్లో కీలకమైన 2 దశలను ఏజెన్సీలు పూర్తి చేసి ఆరోగ్యకరమైన పట్టు పురుగులను రైతులకు అందజేస్తున్నాయి. దీంతో మిగతా దశలను రైతన్నలు తేలికగానే పూర్తి చేసుకుని పట్టుగూళ్లను మార్కెట్లో విక్రయించుకోగలుగుతున్నారు. ఒకప్పుడు పట్టుపురుగుల పెంపకం అంటే చాలా వ్యయ ప్రయాసాలతో కూడుకున్న వ్యవహారం. కానీ ఇప్పుడు రైతన్న కష్టంలో సగం కష్టాన్ని ఏజెన్సీలు పూర్తి చేసిస్తున్నాయి. లార్వా దశ నుంచి గూళ్లను మార్కెట్కు తరలించేదాకా మొత్తం 5 దశలు ఉంటాయనుకుంటే అందులో 2 దశలను ఏజెన్సీలే పూర్తి చేసిస్తున్నాయి. దీంతో రెడీగా ఉన్న పట్టుపురుగులను తీసుకొచ్చి తగినంత మల్బరీని మేతగా వేసి పెంచి గూళ్లు కట్టిన తర్వాత మార్కెట్కు విక్రయించడం మాత్రమే రైతన్న చేస్తున్నాడు. లార్వా దశలో ఉన్నప్పుడు పట్టుపురుగులను చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఉష్ణోగ్రతల్లో ఏమాత్రం తేడా వచ్చినా అవి చనిపోతాయి. ఒకప్పుడు రైతన్న తీవ్రంగా ఇబ్బంది పడేది ఇక్కడే. అయితే చాకీ సెంటర్ల పేరుతో ఏజెన్సీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఈ లార్వా దశను, ఆ తర్వాతి దశను కూడా ఏజెన్సీలే పూర్తి చేసి ఆరోగ్యకరమైన పట్టుపురుగులను రైతులకు అందజేస్తున్నాయి. ఇందుకోసం కొంత మొత్తం రైతుల నుంచి వసూలు చేస్తున్నాయి.
ఏజెన్సీల నుంచి తెచ్చిన పట్టుపురుగులను అప్పటికే సిద్ధం చేసిన బెడ్లలో వేస్తారు. ఒక్కో బెడ్లో ఒక్కో దశ పూర్తి చేసుకున్న తర్వాత గూడు కట్టుకునేందుకు సిద్ధమవుతున్న సమయంలో వెదురు బద్దలతో తయారు చేసిన చంద్రికల్లోకి పట్టుపురుగులను మారుస్తారు. చంద్రికల్లోనే పట్టుపురుగులు గూళ్లను కడతాయి. ఏజెన్సీల దగ్గర నుంచి పట్టుపురుగులను తేవడం దగ్గర నుంచి గూళ్ళు సిద్ధం కావడం వరకు ఈ దశలన్నీ పూర్తి కావడానికి 22 రోజుల నుంచి 25 రోజులు పడుతుంది. అంటే నెల రోజులు తిరగకుండానే రైతన్న పట్టుగూళ్లను మార్కెట్కి తరలించి ఆదాయం పొందగలుగుతున్నాడు. పట్టు పురుగులను పెంచాలనుకునే రైతులు ముఖ్యంగా షెడ్ల నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. షెడ్ల నిర్మాణం సరిగ్గా లేకపోతే ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం కష్టమేనంటున్నారు సెరికల్చర్ రైతులు. ఏజెన్సీల నుంచి పట్టుపురుగులను తెచ్చిన తర్వాత షెడ్లలోని బెడ్లపై రకరకాల దశలను రైతన్నలే పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఈ షెడ్ల నిర్మాణం సరిగ్గా లేకపోతే రైతన్నకు ఆశించిన స్థాయిలో దిగుబడి రాదు. అంటే పట్టుపురుగు ఆశించిన స్థాయిలో గూళ్లను కట్టలేదు. షెడ్ల నిర్మాణం తూర్పు లేదా పడమర దిశగా ఉండాలి. ఉత్తర దక్షిణ దిశలకు కిటికీలు ఏర్పాటు చేయాలి. దీనివల్ల షెడ్లో ధారాళంగా గాలి ఆడుతుంది. ఇక షెడ్లో ఏర్పాటు చేసే బెడ్ల విషయంలో కూడా రైతులు కొంత అవగాహన కలిగి ఉండాలి. సాధారణంగా రైతులు చెట్ల దుంగలతో ఈ బెడ్లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల స్థలం బాగా వృధా అవుతోంది. ఇప్పుడు కొత్తగా ఐరన్ బెడ్స్తో తయారు చేసే కొత్త పద్ధతి అమల్లోకి వచ్చింది. వీటితో బెడ్స్ ఏర్పాటు చేసుకుంటే ప్రయోజనకరంగా ఉంటుంది. తక్కువ స్థలంలోనే వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా దుంగలకు పట్టే ఫంగస్ వంటివి వీటికి పట్టే అవకాశం ఉండదు. తుప్పు పట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలు. పట్టు పురుగుల పెంపకం ద్వారా ఆదాయం పొందాలనుకునే రైతులు ఏ రకం పురుగులను పెంచాలనే విషయంలో కొంత అవగాహన కలిగి ఉండాలి. ఏ రకం గూళ్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, వేటిని సులభంగా మార్కెట్ చేసుకోవచ్చు, ప్రభుత్వం నుంచి రాయితీ పొందే రకాలేవి తదితర వివరాలను ఇప్పుడు చూద్దాం. పట్టుపురుగులను పెంచాలనుకునే రైతులు ఏ రకం పురుగులను పెంచాలనుకునే విషయంలో ముందుగా అవగాహన కలిగి ఉండాలి. లేదంటే కష్టపడి సాగు చేసినా వాటిని అమ్ముకోలేక నష్టపోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఈ పట్టుగూళ్లలో 2 రకాలు ఉంటాయి.
ఒకటి పసుపు పచ్చది కాగా రెండవది తెలుపు రంగులో ఉంటుంది. అయితే పసుపు రంగులో ఉండే పట్టును దేశీయ పట్టుగా చెబుతారు. ఈ పట్టును తీసే పురుగులు అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకుంటాయి. అందుకే రైతన్నలు వీటిని ఎక్కువగా పెంచుకుంటారు. కానీ ఈ పట్టును రీలింగ్ చేసే పరిశ్రమలు ఇప్పుడు మార్కెట్లో పెద్దగా లేవు. మన తెలుగు రాష్ట్రాల్లో పసుపు రంగు పట్టుగూళ్లకు మార్కెట్లో డిమాండ్ కూడా చాలా తక్కువగా ఉంది. ఒకవేళ పసుపు రంగు పట్టుగూళ్లను సాగు చేస్తే వాటిని కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి అమ్ముకోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు పట్టును తీసే పురుగులను హైబ్రిడ్ పట్టుగా పిలుస్తారు. ఈ పట్టు పురుగులు చాలా సెన్సిటివ్. మారుతున్న వాతావరణ పరిస్థితులను అస్సలు తట్టుకోలేవు. అందుకే వీటిని సాగు చేసే రైతులు సెరికల్చర్పై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. తెలుపు రంగు పట్టు సాగుపై రైతులు ఇప్పుడిప్పుడే అవగాహన పెంచుకుంటున్నారు. మల్బరీ సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి అందుతున్న సహాయ సహకారాలేవి? వాటిని అందుకునేందుకు రైతులు ఏం చేయాలి? వివరాలను ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో సెరికల్చర్పై ఆధారపడే రైతులు తక్కువగానే ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో చెప్పుకోదగిన స్థాయిలోనే రైతులు ఈ పట్టుపురుగుల పెంపకంపై ఆధారపడి బతుకుతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా వీరిని ఆదుకునేందుకు రకరకాల కార్యక్రమాలను అమలు చేస్తోంది. సెరికల్చర్ కోసం ప్రభుత్వం అందజేస్తున్న సహాయ సహకారాలేంటో చిత్తూరు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శోభారాణి మాటల్లో విందాం. వేరే పంటల కంటే కూడా సెరికల్చర్ మొదటి స్థానంలో ఉన్నటువంటిది ప్లేసెస్. ఇందులో పలంనేరు తర్వాత కుప్పం తర్వాత మదనపల్లి, తిరుపతి, చిత్తూరు ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఫస్ట్ ప్లేస్ వచ్చి పలంనేరు అండ్ కుప్పము. కానీ ఎక్కువ మంది రైతులు వచ్చి సెరికల్చర్ పంటనే ఎక్కువగా ఇష్టపడి చేస్తున్నటువంటి పంట. ఏమంటే సెరికల్చర్ అంటే తక్కువ ఆదాయంతో ఎక్కువ పెట్టుబడిని ఇచ్చేటటువంటి పంట. ఇంటిపాటున ఉండి నీడపాటున చేసుకునేటటువంటి పంట. పాత కాలంలో అయితే ఏం చేసేవాళ్ళంటే గుడ్లను తెచ్చినప్పటి నుంచి స్పిన్నింగ్ అయ్యే వరకు కూడా చేసే వరకు కూడా చాలా ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు చాలా ఈజీ మెథడ్. చాలా అత్యంత కీలకమైనటువంటి దశ అనేటటువంటిది చాకీ దశే. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ చాకీ కేంద్రాల్లో మనం ఈ చిన్న పురుగులను పెంచుతామో చివరికి పట్టు పంట అనేటటువంటిది ఎక్కువ బాగా సక్సెస్గా రైతు చేయవచ్చు. అందుకనేసి సిఆర్సీలో మేము 2వ జోనల్ వేసినటువంటి పురుగులను మేము చాకీ కేంద్రాల నుండి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అక్కడ మేము 10 రోజులు అన్నప్పుడు రైతు కూడా సేవ్ అవుతుంది. ఈ ఎక్కువ నిరోధక శక్తి కలిగినటువంటి పురుగులను 3, 4, 5 దశలను కూడా వాళ్ళు స్పిన్నింగ్ వరకు కూడా రైతు పెంచుకోవడం జరుగుతుంది. 10 పంటలు కూడా తీసేటటువంటి రైతులు ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నారు సంవత్సరానికి. అన్నప్పుడు ఎకరాకు 1,25,000 నుండి 1,50,000 వరకు కూడా వాళ్ళు సబ్సిడీని తీసుకోవడం జరుగుతూ ఉంది. మేము మార్కెటింగ్ వ్యవస్థ కూడా ఇందులో దళారులు ఇలాంటివి ఏమి ఉండదు. డైరెక్ట్గా మార్కెట్కి తీసుకెళ్తారు. అక్కడ ఈ యాక్షన్ అనేటటువంటిది మేము మా దగ్గర ఉంది. ధర కూడా దాదాపు కనిష్టంగా 300 నుంచి 400 వరకు ఉంటుంది. తర్వాత దాని మీద సబ్సిడీ కూడా 50 రూపాయలు ఇస్తాము. యావరేజ్గా 75 కేజీలు తీయచ్చు. మల్బరీ సాగు వల్ల మంచి ఆదాయం పొందొచ్చని అంటున్నారు పలంనేరుకు చెందిన సెరికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ కిషోర్ నాయక్. ఏడాదిలో 10 నుంచి 12 సార్లు దిగుబడి పొందవచ్చని చెబుతున్నారు. మల్బరీ విషయానికి వస్తే మన ఎక్స్టెంట్ పలంనేరు డివిజన్లో చిత్తూరు జిల్లాలో పలంనేరు డివిజన్ అత్యధికంగా ఉందండి. 16,000 ఎకరాల వరకు మన మల్బరీ సాగు అవుతుంది. ఇక్కడ ఒక 7 మండలాల వరకు మనం కవర్ చేస్తాము. అందులో పలంనేరు, గంగవరము, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లి, రామసముద్రం, పుంగనూరు, చౌడేపల్లి మండలాలు. రీసెంట్గా సోమల తర్వాత సదుం మండలాల్లో కూడా ఎక్స్టెండ్ కొంచెం చేయడం జరిగింది. వేరే అదర్ క్రాప్స్తో పోలిస్తే మల్బరీ దాంట్లో అత్యధిక లాభాలు ఉంటాయండి. మల్బరీ సాగు మీద ఎక్కువగా రైతులు ముందుకు వస్తున్నారు. ప్రెసెంట్ అయితే మనకు లాస్ట్ మంత్లోనే మన పలంనేరు డివిజన్లో 110 ఎకరాల వరకు అచీవ్మెంట్ చేశామండి. ఈ మంత్ మళ్ళీ 150 ఎకరాల వరకు వస్తుందండి. ఆ విధంగా సంవత్సరానికి మనకు 1000 నుంచి 1200 ఎకరాల వరకు మనము ఈ 7 మండలాల్లో చేస్తున్నాము. సో ఆ విధంగా దిగుబడి కూడా బాగా వస్తుంది. చూశారు కదా, పండ్ల తోటలు, ఆరుతడి పంటలు సాగు చేసి దిగుబడి కోసం ఏడాదంతా ఎదురుచూసే రైతన్నలు సెరికల్చర్ ద్వారా నెల తిరక్కుండానే చేతికొస్తున్న పట్టుగూళ్ల దిగుబడితో ఆదాయం పొందుతున్న తీరు. పలమనేరు రైతుల సెరికల్చర్ను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది రైతులు పట్టుపురుగుల పెంపకం దిశగా ఆలోచన చేస్తారని ఆశిద్దాం.
ఇది వాటి ప్రతిభా బయోటిక్ వరి సాగుబడి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. వార్తావాహిని కొనసాగుతుంది. నమస్తే.